సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ఇదే అభిప్రాయాన్ని ఇక్కడ మద్వ్యపాశ్రయ అన్న మాటనే కొంచెం పదం మార్చి మత్పరః అని మచ్చిత్తః అని ఆ విధంగా తరువాత 2 శ్లోకాలు కూడా ఇదే ధోరణిలో కొనసాగుతున్నాయి. కాబట్టి మీరు ఏ పనులు చేస్తున్నారో అదే పనులు చేస్తూ ఉండొచ్చు, ఎప్పుడూ చేస్తున్న పనులే చేస్తూ ఉండొచ్చు. మరి అయితే కొంతమంది సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారంటే 2 కారణాలు ఉంటాయి. 3 కారణాలు. ఒకటి, వారికి ఆ కుటుంబ జీవనము సరిపడదు. అంచేత కుటుంబ జీవనం సరిపడనే సందర్భంలో సన్యాసం చక్కటి వికల్పం అంటే మరొక పద్ధతి. సరిపడని కుటుంబంతో సతమతమవడం కంటే చక్కగా సన్యాసం తీసుకుని తపస్సు చేసుకుంటూ బతకడం అదొక వికల్పము గలదు. అదొక కారణం కావచ్చు. 2వ కారణము ప్రారబ్ధంలో ఉంటుంది. కుటుంబ జీవనం బాగా ఉన్నా ఏదో ఒక ప్రారబ్ధము వాడిని తీసుకెళ్ళి సన్యాసిగా తయారు చేసి పెడుతుంది. అది 2వ కారణము. 3వ కారణము, సన్యాసంలో మోక్షం ఉంది, కుటుంబ జీవనంలో మోక్షం లేదు అనే భ్రమ కూడా కావచ్చు. 3 కారణాలు. దీంట్లో మొదటి 2 కారణాల్లో దోషం లేదు, మంచిదే. 3వ దాంట్లో దోషము గలదు. ఎందుకంటే మోక్షానికి కావలసింది గృహస్థ జీవనమా సన్యాసమా అనేది కానే కాదు. మోక్షము బాహ్య జీవనముపై ఆధారపడి ఉండదు. కాబట్టి ఆ 3వ పక్షాన్ని ఇక్కడ చెప్తున్నాం. మీరు అయ్యో మనం కుటుంబంలో ఉండిపోయామే అని మీరు బెంగపడాల్సిందేమీ లేదు. చక్కగా ఎక్కడున్నారో అక్కడనే ఏ కర్మలను చక్కగా చేసుకుంటూ ఉన్నారో ఎల్లవేళలా సర్వకాలముల యందు చేస్తున్నారో వాటినే చేసుకుంటూ కుర్వాణ. అయితే ఇంకా మోక్షానికి చేయాల్సిన మార్పు ఏమిటి అంటే మద్వ్యపాశ్రయ. అక్కడుంది కిటుకంతా కూడా అక్కడే ఉంది. మద్వ్యపాశ్రయ కిటుకదే. మత్ అంటే ఈశ్వరుడు. ఈశ్వరుణ్ణి ఆశ్రయముగా చేసుకుని మీరు ఈ పనులన్నీ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి అని అక్కడ వాక్యం. అయితే మనం చూసుకోవాలి, మన జీవితంలో మనము పనులను ఎవేవో పనులను చేసుకుంటూ ఉన్నాము. పనులంటే చిన్న చిన్న పనులు, మంచినీళ్ళు తాగడం, చప్పట్లు కొట్టడం అలాంటి కాదు. ప్రధానమైన కర్మలు ఏవైతే కలవో అంటే ఉద్యోగము, భార్య పిల్లలతో కలిసి జీవించుట ఇత్యాది ప్రధానమైన కర్మలు ఏవైతే ఉన్నాయో వేటినైతే మీరు చేసుకుంటున్నారో వాటిని ఇప్పుడు మీరు ఏ దృష్టితో చేసుకుంటున్నారు అది ఎవరికి వారు చూసుకోవాలి. అది మీరే చూసుకోవడం కాదు, నేను కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదో కుటుంబ జీవనాన్ని గడుపుతూ ఏదో ఉద్యోగాలు అవి చేస్తూ ఏవో కర్మల్ని చేస్తున్నారు, బిజినెస్లు ఏదో ఒకటి. నేనేం చేస్తున్నాను, ఎక్కడో భిక్ష తీసుకుంటూ ఇటు అటు వచ్చి క్లాసు చెప్పి ఏదో వెళ్తున్నాను. అందరూ చేస్తున్నారు, ఏవో పనులు చేస్తూనే ఉన్నారు కదా. అయితే మీరు ఆ పనులను చేసేటప్పుడు ఆ పనుల వెనుక ఉన్న ప్రేరణ ఎట్టిది చూసుకోవాలి. సాధారణంగా పనులను చేయువారు, ఇది బహుశా నాదే ఉంటుంది, మీరు చింత చేయకండి ఎలా ఉంటుంది. ఈ పనులను చేయువారు అదే ఆగిపోతుంది, పర్వాలేదు. ఎలా చేస్తారంటే నేను సంకల్పించి నా శక్తితో, నా ప్రేరణతో, నా ఉత్సాహంతో, నా సామర్థ్యంతో నేను ఈ పనులను చేస్తున్నాను అనే ధోరణితో చేస్తారు. ప్రతివాడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. నేను నాది. ఓ సర్కిల్, ఓ చుక్క మధ్యలో చుక్క పెట్టండి, చుట్టూ సర్కిల్ గీయండి. మీరు ముగ్గులు వేసేప్పుడు అలా చేస్తూ ఉంటారుగా, ఓ చుక్క పెట్టి చుట్టూ సర్కిల్ గీస్తారు. ఆ చుక్క నేను, ఆ చుట్టూ సర్కిల్ నాది.
నేను నాది. నేను ఈవేళ ఈ పనిని చేస్తాను, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాను, నేను ఈ పిల్లల్ని కన్నాను, నేను ఈ ఘనకార్యాన్ని చేస్తున్నాను, నేను దేవాలయాన్ని కట్టిస్తున్నాను, నేను దేవుడికి పూజ చేస్తున్నాను, దేవుడికి ధూపదీప నైవేద్యాలని నేను ఏర్పాటు చేస్తున్నాను, నేను బిజినెస్ చేస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను, దాంట్లో చాలా భాగం భార్యాపిల్లలకి ఇస్తున్నాను, తర్వాత ఆ ధనంలో కొంత ధనాన్ని నేను దాన ధర్మాలు చేస్తున్నాను. మీకు అర్థమైందా? ధోరణి అర్థమైందా? అలాగే చేస్తాడా మనిషి? నేను భగవద్గీత చదువుతున్నాను, నేను భగవద్గీత పాఠం చెప్తున్నాను, నేను వేదాంత విద్యార్థినై చదివేసుకుంటున్నాను, నేను వేదాంత ఆచార్యుడిగా పాఠాలు చెప్పేస్తూ ఉన్నాను. మొత్తానికి లౌకిక కర్మలు కానీ ఆధ్యాత్మిక కర్మలు కానీ నేను చేసేస్తూ ఉన్నాను. వీటిని చేయడం ద్వారా నాకు ఈ ఫలములు లభించును అనే ఒక ధోరణితో మీరు చేస్తున్నట్లయితే చాలామంది అలాగే చేస్తారు. అవునా? అలాగే చేస్తూ ఉంటారు. మనం కూడా కొద్ది గొప్ప అలాగే చేస్తూ ఉంటాం. అమ్మ మీరు కుర్చీలో కూర్చోండి, అమ్మ వెళ్ళి కుర్చీలో కూర్చోండి, అక్కడ కూర్చోకండి. కుర్చీలో చక్కగా మాస్క్ పెట్టుకుని వచ్చారు, వారిని కుర్చీలో దూరంగా కూర్చోబెట్టండి. చక్కగా మాస్క్ పెట్టుకొచ్చారు, సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తే మంచిది. అలా కూర్చోండి. అదే కనుక నేను చేస్తున్నాను, కర్మను చెయ్యాలని నేను సంకల్పించి ఫలానా ఫలమును పొందుట కొరకై నేను కర్మలను చేస్తున్నాను, అన్ని పనులను నేను వంట చేస్తున్నాను, వండి రుచికరమైన పదార్థములను తయారు చేసి పిల్లలకి నేను పెడుతున్నాను, భర్తకి నేను పెడుతున్నాను, తద్వారా వాళ్లకు నేను సుఖమును కలిగిస్తూ ఉన్నాను అని గృహిణి అనుకుంటారు. ఈ విధంగా ఇప్పుడు నేను చాలా చెప్పాను దృష్టాంతాలు. వీటన్నిటిలోనూ ఆ కర్మల యొక్క ఆలంబనము ఏది? నేను 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 కర్మల యొక్క ఆలంబనము నేను. అలా చేస్తున్నంతసేపు ఆ కర్మలు మనల్ని బంధిస్తూనే ఉంటాయి. ఓకే, కర్మలను చేయవలసిన పద్ధతి అది కాదు. కర్మలను చేసే పద్ధతిలో అవే కర్మలు చేస్తారు, కొత్త కర్మలు ఏం చేయనక్కర్లేదు. ఆ కర్మలని చేస్తున్నప్పుడే వాటిని చేసేటువంటి ఆ హృదయమునందలి ప్రేరణలో ఒక చక్కని మార్పు మీరు తీసుకురావాలి. ఏమిటా మార్పు? మీకు కథ చెప్తా వినండి. పూర్వం ఇది శ్రీరామకృష్ణుల వారు చెప్పారు. కలకత్తాలో ఒక నేత పని చేసేవాడు ఉండేవాడు. వస్త్రములను నేసి వాటిని విక్రయించి ధనాన్ని సంపాదించి దాంతో జీవిస్తూ ఉండేవాడు. ఒంటరిగా ఉండేవాడు, పెద్ద వయస్సు వాడు. సో రోజు ఉదయము కండీలు, ఆ దారాన్ని కొనేవాడు. మార్కెట్కి వెళ్ళి ఉంటాయి కదా స్పిండిల్స్, అవేవో కొనుక్కొచ్చేవాడు. ఆయన దగ్గర ఈ లూమ్ ఉంది, ఈ మగ్గం, ఆ మగ్గం మీద పెట్టి నేసేవాడు. ఒక వస్త్రాన్ని నేసేవాడు. ఆ వస్త్రాన్ని మార్కెట్లో అమ్మేవాడు. అమ్మితే లాభం వచ్చేది. దారం ఖరీదు పావలా అయితే వస్త్రం ముప్పావలాకి అమ్మేవాడు. మొగ్గమది పెట్టుకుని ₹1 లాభం వచ్చేది. దాంతో ఆయన రోజు గడుస్తూ ఉండేది, భోజనం అది. ఇది ఆయన వ్యాపారం, బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు. చిన్న ఇల్లు. వేసవి కాలంలో గదిలో ఏం పడుకుంటాడు, బయట అరుగు మీద పడుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి అర్ధరాత్రమునందు ఈ బందిపోటు దొంగలు ఎవరో ఉంటారు, పెద్ద కిలాడి దొంగలు. వాళ్ళు 4-5 రాజుగారి ఖజానాకి, పూర్వకాలపు కథ, ఓకే, రాజుగారి ఖజానాకి కన్నం వేసి అక్కడి నుంచి బంగారము, నాణెములు, అప్పుడు పూర్వం కాగితాలు ఉండేవి, నాణెములు ఉండేవి. ఆ నాణెములు బరువైన
బస్తాల్లో మూటలు కట్టి ఉండేవి. అలాంటి 1-2 బస్తాలు అపహరించి నాణెముల సంచులను అపహరించుకుని పట్టుకెళ్తున్నారు. ఈ లోపల మరి రాజభటులు ఊరుకోరు, వాళ్ళు దూరంకి వస్తారు. వీళ్ళు కూడా తొందరగా వెళ్ళాలి, పారిపోవాలి. ఈ నాణెముల బరువు మోయలేక వీడు అక్కడ నిద్రపోతుంటే, వీడు అమాయకుల్లా ఉన్నాడరా, వీడి సర్వీసెస్ తీసుకుని వీడు నాణ్యం పాడేస్తే సంతోషిస్తాడు అని ఆలోచించుకుని వాడిని నిద్రలేపి, అమాయకుడు కదా, వాడి పర్మిషన్ తీసుకోవాల్సిన పనే లేదు, వాడి భుజం మీద ఈ బరువు పెట్టేసి నడు మాతో పాటు రా అని వాడిని తీసుకెళ్ళిపోయి అలాగా వెళ్ళిపోతారు. అయితే ఈ లోపల రాజభటులు వెనకాల నుంచి గుర్రాల మీద పరుగులు తీసుకుంటూ వచ్చి వీళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బరువు ఈ నెత్తి మీద ఉంది కదా, వాళ్ళు పారిపోతారు, సందులోకి గొంతులోకి పారిపోతారు. ఈయన దొరుకుతాడు, ఈ పేదవాడు ఈ బరువులు మోస్తూ దొరుకుతాడు. ఈయన అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే దొంగ సొత్తు అంతా ఈయన దగ్గరే ఉంది. వాళ్ళు పట్టుకుపోయారు. 2-3 సంచులు ఈయన నెత్తి మీద మోస్తున్నాడు అనమాట. ఈయన దొరికాడు. సరే, అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. మొన్నటి పొద్దున్న జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు పోలీసులు. ఏమిటి ఈయన మీద అభియోగం ఏమి అంటే, రాజుగారి ఖజానాలోని ధనమును అపహరించినాడు. అబ్బా, అంత అభియోగమా? అయితే కఠినమైన శిక్షే పడుతుంది. ఏమయ్యా, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడిగాడు. అంటే ఉంది చెప్పమంటే చెప్తాను చెప్పేవాడు చెప్పు. నిన్న రామానుగ్రహం వలన రాత్రి నేనే వండుకుని 2 మెతుకులు వండుకుని ఫలహారం చేసి అరుగు మీద పడుకొని నిద్రపోయానండి. రామానుగ్రహం వల్ల నేను నిద్రపోయాను. నిద్రపట్టాలంటే కూడా దేవుడు అనుగ్రహం ఉండాలి కదా. రామానుగ్రహం వల్ల నిద్రపోయాను. ఈ లోపల ఈ దొంగలు 3-4 ఉన్నారు. వాళ్ళు రాజుగారి ఖజానా నుంచి కన్నం వేసి పట్టుకొచ్చినట్టున్నారు ధనాన్ని. వాళ్ళు నన్ను బలవంతంగా నిద్రలేపి ఆ మూటలు నా నెత్తిమి పెట్టి మోయించుకుంటూ తీసుకెళ్ళారు. సరే, ఇది కూడా రామానుగ్రహమే అని నేను అలా మోసుకుంటూ వెళ్ళాను. ఈ లోపల రాజభటులు వచ్చి వెంటబడ్డారు, గుర్రాల మీద తొందరగా వచ్చి. రామానుగ్రహం వల్ల ఆ దొంగలందరూ కూడా తప్పించుకు పారిపోయారు. ఆ శ్రీరాముని అనుగ్రహం వల్ల నేను దొరికానండి ఈ మూటలతో పాటుగా. నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు వాళ్ళు. అది కూడా రాముని అనుగ్రహమే అని నేను అనుకుని ఆ జైల్లో ఉన్నాను రాత్రి. జైల్లో కూడా నేను రాముని అనుగ్రహం నా యందు పూర్ణంగా ఉండడం చేత అక్కడ కూడా మంచినీళ్ళు తాగి నేను బాగానే నిద్రపోయాను. పొద్దున్న స్నానం అది చేశాను. వాళ్ళు నాకు టిఫిన్ కూడా పెట్టారండి. రాముని అనుగ్రహం నాకు బాగా ఉంది. ఇప్పుడు తీసుకొచ్చి నన్ను మీ ముందు పెట్టారు. రాముని అనుగ్రహం ఎలా ఉంటే అలాగా మీరు నాకు శిక్ష వేస్తే అది రాముని అనుగ్రహమే. మీరు ఏం చేసినా అది రాముని అనుగ్రహమే అని నేను భావిస్తున్నాను అని చెప్పి ఆగాడు ఆయన. అంటే అప్పుడు మ్యాజిస్ట్రేటు రాజభటుల్ని చీవాట్లు పెట్టి, ఎరా ఈయన తప్ప మీకు ఎవరు దొరకలేదా అరెస్ట్ చేయడానికి? అయ్యా మీరు వెళ్ళి రండి అని పంపించాడు. ఇప్పుడు మనం చేసి పనులకి ప్రేరణ, ఆలంబనము నేను నాది అనేది ఉంటుంది సాధారణంగా. దాని పేరు అహంకారము అంటారు. ఆ అహంకారాన్ని మీరు తీసేసి దాని స్థానంలో ఈశ్వరుణ్ణి పెట్టుకోగలిగితే, రాముడిని పెట్టుకోవచ్చు. రాముడు అంటే ఈశ్వరుడే. నిద్రలేస్తూనే తెల్లవారింది, రాముని అనుగ్రహం పూర్ణంగా ఉన్నది, నిద్రలేచినాము, ఫ్రెష్గా నిద్రలేచినాము. ఇంకా ప్రతి పని రాముని అనుగ్రహమే. సంపాదించే ధనము రాముని అనుగ్రహమే. కుటుంబాన్ని పోషించడం కూడా రాముడే పోషిస్తాడు. కుటుంబాన్ని మనం కాదుగా పోషించేది. ఈ పిల్లా జల్లా వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చేది కూడా రాముని అనుగ్రహమే. రాముని కుటుంబం తప్ప మన కుటుంబం కాదు ఇది. ఈశ్వరుని యొక్క కుటుంబం. అందరూ ఈశ్వరుని కుటుంబంలోని వాళ్ళే. మళ్ళీ నా కుటుంబం అంటూ ఏమీ లేదు, అంతా కూడా ఈశ్వరుని కుటుంబమే. దాన ధర్మాలు నేను చేస్తున్నాననేది ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు, నేను చేసేది కూడా ఏమీ లేదు. వాస్తవంలో గాలి పీల్చి విడుస్తున్నామంటే అది రాముని అనుగ్రహం చేతనే సంభవం అవుతుంది. గుండె కొట్టుకుంటోందన్నా, రక్తం ప్రసరిస్తోందన్నా అదంతా రాముని అనుగ్రహమే. ఇంతవరకు మనకి కోవిడ్ రాకుండా బాగానే కాలక్షేపం చేసామంటే, ఇక్కడ కూర్చుని పాఠాలు చెప్పుకుంటున్నామంటే చాలామంది స్వర్గానికి వెళ్ళారు.
మనం ఇంకా పాఠాలు అవి చెప్పుకుంటున్నాం అంటే మరి ఇది కూడా రాముని అనుగ్రహమే. కోవిడ్ వచ్చిన వాళ్ళు కొద్దిమంది తగ్గి వాళ్ళు కూడా వచ్చి కూర్చుని వింటున్నారంటే మరి అది కూడా రాముని అనుగ్రహమే. నేను కోవిడ్ హాట్ స్పాట్స్లోకి వెళ్ళి అక్కడ ఉండి వెనక్కి వచ్చాను. కోవిడ్ని నేను జయించానని నా గొప్పతనంగా చెప్పడానికి ఏమీ అవకాశం లేదు. అదంతా రాముని అనుగ్రహమే. బొంబాయి, న్యూయార్క్ వెళ్ళాను. దేశంలో కల్లా ఎక్కువ కేసులు బొంబాయిలోను, ప్రపంచంలో కల్లా ఎక్కువ కేసులు న్యూయార్క్లోనూ ఉన్నాయి. వెళ్ళి అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ వాపసు వచ్చా. రాముని అనుగ్రహం వల్లనే ఇలాగ ఆరోగ్యంగా ఉన్నాము. ఈరోజు భగవద్గీత పాఠం చెప్పుకోవాలనే సత్సంకల్పము కూడా రాముని అనుగ్రహం వల్లనే కలిగినది. ఆ శ్లోకాలని చెప్పుకుంటూ రాముని అనుగ్రహం వల్ల ఇలాగే ఈ సత్సంగాన్ని మనం నెరవేర్చుకుంటూ ఉన్నాము. దీన్ని ఏమంటారు? మద్వ్యపాశ్రయ అంటారు. మీరు చేసే పనులను అహంకార వ్యపాశ్రయులుగా చేస్తే, అహంకారము ఆలంబనముగా పెట్టుకుని చేస్తే మీరు కర్మబంధంలో పడిపోతారు, సంసార బంధంలో పడిపోతారు. అవే పనులు ఈశ్వరుణ్ణి ఆలంబనంగా ఆశ్రయంగా పెట్టుకుని చేసినట్లయితే మీరు సన్యాసం తీసుకోనక్కర్లేదు, కాశీ వెళ్ళక్కర్లేదు, ఋషికేశ్ వెళ్ళక్కర్లేదు, గంగలో మునక వేయనక్కర్లేదు. వేసినా తప్పేం లేదు, అక్కర్లేదు అంటున్నాం. మీకు ఓపుకుంటే చేయండి. దానాలు ధర్మాలు చేసినా చేయకపోయినా, తీర్థయాత్రలు ఇత్యాదులు చేసినా చేయకున్నా మీరు మోక్షమును పొందేదరు. మీరు చేయాల్సిందల్లా ఇంత మాత్రమే. ఈ జరుగుతున్న పనులన్నీ, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ, ధనమును సంపాదించుట, ఆ ధనముతో కుటుంబ యాత్రను నడుపుట, పిల్లల్ని పైకి తీసుకువచ్చుట, భార్యాపిల్లల్ని పోషించుకునుట, దాన ధర్మములు అవుతూ ఉంటాయి. పెద్దలను సేవించుట, అనారోగ్యం వస్తే మందు వాడుట ఇత్యాది ఈ సకల కర్మలను ఈశ్వరాశ్రయ బుద్ధితో, ఈశ్వరుణ్ణి పట్టుకునే ఈశ్వరుని ఆశ్రయం వల్లనే ఇవన్నీ సంభవమగుచున్నవి అనే సత్యమును గుర్తించి, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పక్కన పెట్టి మీరు కనుక ఈ కర్మలన్నీ కొనసాగించినట్లయితే మీరు వాటిని చేసుకుంటూనే ఉండొచ్చు. మానేయనక్కర్లేదు, మానేయకూడదు కూడా. ఎందుకు మానేయాలి? మనం చేయవలసిన కర్మను మానేయాల్సిన అవసరమే ఉన్నది. అలా చేసుకుంటూనే మీకు ఈశ్వరుని యొక్క పూర్ణమైన అనుగ్రహము లభించును. మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ఇంతకంటే సరళమైన ఉపాయము ఏమీ ఉండదు. దీని పేరే కర్మయోగము అంటారు. ఇలా మీరు కర్మలని చేసినట్లయితే, దీన్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా కర్మలని చేయుట, దీనికి ఏం పేరు పెట్టాలంటారు? మీరు ఆలోచించి చెప్పండి. కర్మయోగము అనాలా, నైష్కర్మ్యము అనాలా? దీన్ని చూసారా? పనులన్నీ చేస్తూనే ఉన్నారు, కానీ అంతా ఈశ్వరుని ఆశ్రయంగా పెట్టుకుని చేస్తున్నారు. కాబట్టి మీరు చేస్తున్నది ఏదీ లేనే లేదు. దాని పేరే నైష్కర్మ్యము, దాని పేరే కర్మయోగము. చూసారా చిత్రం? కర్మయోగము అంటే కర్మ ప్రధానంగా చెప్పే మాట. నైష్కర్మ్యము అంటే కర్మ సన్యాసమును ప్రధానంగా చెప్పే మాట. ఏది కర్మయోగమో అది ఏ నైష్కర్మ్యము. నిజానికి కర్మయోగము పూర్వావస్థ, నైష్కర్మ్యము ఉత్తరావస్థ. కర్మయోగంలో కేవలము ఫలమును మీరు త్యాగం చేస్తారు, ఫలతృష్ణ లేకుండా కర్మని చేస్తారు. అది పూర్వావస్థ. ఇక్కడ ఫలతృష్ణను విడిచిపెట్టడం మాత్రమే కాదు, కర్తృత్వాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. కేవలము ఈశ్వరాశ్రయంగా కర్మని చేస్తారు. అది నైష్కర్మ్యం అయిపోతుంది. పూర్వావస్థ కర్మయోగం, ఉత్తరావస్థ నైష్కర్మ్యం. ఈ శ్లోకంలో కర్మయోగము ఉన్నది, నైష్కర్మ్యము ఉన్నది, రెండూ ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను దేవుడికి పూజ చేసి దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యం పెట్టాను, దేవుడికి ధూపదీప నైవేద్యాలు నేను ఏర్పాటు చేశాను అనుకుంటారు. గమనించారా మీరు?
అలా రాసి పెట్టుకుంటారు కూడా. అక్కడ శిలాఫలకం మీద పేరు చెక్కించుకుంటారు. ఇక్కడ దేవుడికి ధూపదీప నైవేద్యములను ఫలానా సుబ్బన్న గారు ఏర్పాటు చేసినారు. ఏమంటే దేవుడికి ధూపదీప నైవేద్యాలను సుబ్బన్న గారు ఏర్పాటు చేశారా? సుబ్బన్న గారికి ధూపదీప నైవేద్యాలని దేవుడు ఏర్పాటు చేశాడా? మీరు ఆలోచించండి. నేను దేవుడికి పూజ చేస్తున్నాను అనుకుంటే ఆ పూజ కూడా బంధము అవుతుంది. బిజినెస్ చేసుకుంటూ కుటుంబ యాత్ర కోసం చేసే ఈ బిజినెస్ కూడా భగవంతుని ఆశ్రయముగా జరుగుతోంది తప్ప దీని యందు నా కర్తృత్వము లేదు అని తెలుసుకుంటే అది ముందు కర్మయోగం అవుతుంది, వెనువెంటనే నైష్కర్మ్యము కూడా అవుతుంది. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో మీరు కర్మలను చేయగలిగితే ముందు ఫలమును అర్పించవలెను, తర్వాత కర్తృత్వమును కూడా ఈశ్వరునికి అర్పించవలెను. దీంట్లో ఫలమును అర్పించుట కొంచెం కఠినం. ఎందుకంటే ప్రతివాడు ఏదో ఒక ఫలమును కోరి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ అలవాటు తప్పించుకోగలిగితే ఈశ్వరార్పణ బుద్ధితో ఫలమును కోరకుండగా కర్మను చేయుట నిష్కామ కర్మయోగము అంటారు. అది మీరు అభ్యాసం చేస్తూ ఉంటే ఆ కర్తృత్వము కూడా జారిపోతుంది. అప్పుడు మీరు కేవలము ఈశ్వరానుగ్రహము వలన ఇదంతయు సంపన్నమగుచున్నది అనే అనుభవం మీకు కలుగుతుంది. ఆ అనుభవం కలిగిందంటే మీరు ఈ సంసారాన్ని జయించేసినట్టే. ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తున్నాను, నా గురించి చెప్పట్లేదు. నేను అమెరికా వెళ్ళి అక్కడ ఆశ్రమంలో పాఠాలు చెప్పి మునగాడిగా విజయాన్ని సాధించి జైత్రయాత్ర చేసి వచ్చాను అని చెప్పాను అనుకోండి, అది సంసారం అవుతుంది. ఆ మొత్తం అంతా సంసారమే అవుతుంది. ఆ ఈశ్వరుడు మనల్ని లేవగొట్టి తీసుకెళ్ళి అమెరికాలో పెట్టాడు, వాడే నడిపించాడు అక్కడ కార్యక్రమం అంతా కూడాను. మళ్ళీ ఆ పైవాడే తీసుకొచ్చి ఇక్కడ పారేశాడు. మనం ఊరికల్లా నిమిత్త మాత్రంగా ఉండిపోయినాము అని అనుకుంటే అదే మోక్షం అవుతుంది. అంత భావనని బట్టి ఉంటుందండి. అంత భావనయే కదా, భావన తప్ప ఇంకేమున్నది? మీరు ఆలోచించండి. ఒక పురుషుడు ఉంటాడు, ఇద్దరు యువతులు ఉంటారు, ఒకే వయస్సు గల వాళ్ళు ఉంటారు. ఒక ఆమె ఎడల ఈమె నా భార్య అనే భావన ఉంటుంది, ఇంకొక ఆమె ఎడల ఈమె నా సోదరి అనే భావన ఉంటుంది. అక్కడ భావన తప్ప ఇంకా వేరే ఏమున్నది? బలము దేనిది? భావనదే బలము. ఫిజికల్గా తేడా ఏమున్నది? భావనలో ఉన్నది బలము. ఇవన్నీ నేను చేస్తున్నాను అంటే సంసారము అంతా ఈశ్వరానుగ్రహము వలన సంపన్నమగుచున్నది అని గ్రహిస్తే, అలా అనుకోవడం కాదు, అలా నటించడం కాదు, అలా అనుకోవడం కాదు, అది సత్యము. ఆ సత్యమును గ్రహిస్తే ఇప్పుడు మీరు గాలి పీల్చి విడిచిపెట్టకుండా పనులు చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. గాలి పీల్చి విడిచిపెడుతున్నారంటే మరి అది ఈశ్వరానుగ్రహం కాదు. గుండె కొట్టుకుంటోంది, రక్తం ప్రసరిస్తోందంటే ఈశ్వరానుగ్రహం కాదు. చేతులు పనిచేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి అంటే ఇదంతా కూడా ఈశ్వరానుగ్రహమే. ఈశ్వరానుగ్రహము వలన మాత్రమే నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. ఇక్కడ దీపాలు వెలిగినా, ఫ్యాన్లు తిరిగినా, మైకు పని చేసినా, కెమెరా పని చేసినా అంతా ఎలక్ట్రిసిటీ అనుగ్రహమే కదండి. అలాగే నేను మాట్లాడినా, మీరు విన్నా, నేను పుస్తకం చూసినా, మీరు అర్థం చేసుకున్నా, ఇంద్రియముల వ్యాపారములన్నీ, మనస్సు యొక్క వ్యాపారము సర్వము కూడా ఆ పరమాత్మ చైతన్యం యొక్క అనుగ్రహము చేతనే సంపన్నమగుచున్నవి. కనుక సకల కర్మలను మనము చేయగలుగుతున్నాము అంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకొనుట ద్వారా మాత్రమే చేయగలుగుతున్నాము. అది దాన్ని బాగా మీరు వంట పట్టించుకోవాల్సి ఉంటుంది. మీరు ఆలోచించండి, పెళ్ళవుతోంది, బాజాలు భజంత్రీలు అవుతున్నాయి, వంటలు తయారవుతున్నాయి, టిఫిన్లు తినేవాళ్ళు తింటున్నారు, భోజనాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. పురోహితుడు గారు మైకు పెట్టేసుకుని సావధాన సావధాన అంటూ మంత్రాలు చెప్తున్నారు. అక్కడ చెంకీలు, దండలు ఇవేవి పెట్టారు, అలంకారాలు చేశారు, అవన్నీ మెలమెల మెరిసిపోతున్నాయి. పెళ్లి కూతురు అలంకారం చేసుకుని వచ్చింది, ఆవిడేమో చమక్ చమక్ మెరిసిపోతూ ఉన్నది.
పెళ్లి కొడుకు మంచి ఫస్ట్ క్లాస్ పట్టుబట్టలు కట్టుకుని మెరిసిపోతూ వాడున్నాడు. బంధువులందరూ మంచి ఖరీదైన వస్త్రములను ధరించి మెరుస్తూ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్న యువతులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు, లోపల ఎక్కడో దాచిపెట్టిన ఆభరణాలన్నీ బయటికి తీసి పెట్టుకుని వచ్చి పట్టు చీరలతోటి కలకల్లాడిపోతూ వీళ్ళు ఉన్నారు. వంటలు తయారవుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఎయిర్ కండిషనర్స్ నడుస్తున్నాయి. అందరూ చాలా హడావిడిగా ఉత్సాహంగా వివాహ వేడుకలో పాల్గొంటూ ఉన్నారు. టక్కుమని కరెంటు పోయింది. ఏమండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను పెద్ద విస్తారంగా వర్ణించిన సర్వము తప్పైపోతుంది. ఏమండి, ఆ సర్వము అంత చక్కగా నడవడానికి ఆశ్రయం ఏది? కరెంట్. కరెంట్ కరెంట్ దృష్టాంతం కదా. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కరెంటు మూలంగా ఇదంతా జరుగుతుందని అనుకుంటారా? అనుకోరు. అంతా మన వల్లే జరుగుతుంది అనుకుంటారు. ఈ దృష్టాంతం అర్థమైందండి. మీరు ఆ కరెంటు ప్లేస్లో ఆ సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి పెట్టగలుగుతారా? మరి అది ఎంత తేలిక కాదు. కరెంటే అనుకోడు వీడు. సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి మీరు ఆ కరెంటు ప్లేస్లో పెట్టుకోగలుగుతారా? పెట్టుకోగలిగితే మీరు ఈ సంసారాన్ని జయించేసినట్టే. అలాగ ప్రతి క్షణము అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఓహో, ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల ఇదంతా సంపన్నమగుతున్నది అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈరోజు పాఠం ఈశ్వరుని అనుగ్రహం వల్ల సంపన్నమైనది, భిక్ష ఈశ్వరుని అనుగ్రహము వలన సంపన్నమైనది, ఉదయం నిద్రలేస్తూనే రాత్రి ఈశ్వరుని అనుగ్రహం వల్ల మనం సుఖముగా నిద్రించగలిగినాము, రాత్రి యందు తిని పడుకున్న ఆహారము ఈశ్వరానుగ్రహం వల్ల చక్కగా జీర్ణమైనది, ఆరోగ్యంగా ఉన్నాము అని ప్రతి అడుగులో, ప్రతి స్టెప్లో, అట్లీస్ట్ ప్రధానమైన వాటిలో పాఠం చెప్పగలుగుతున్నామంటే మనకి ఈశ్వరానుగ్రహం వల్ల సంస్కృత శ్లోకముల జ్ఞానము కలిగినది, మైకు పనిచేస్తోంది, ఇంతమంది విద్యార్థులు ప్రేమగా వింటున్నారు, ఇన్ని కారణాల వలన మనం ఈ పని చేయగలుగుతున్నాము అని ప్రతి స్టెప్లో రోజుకి కనీసం 1 డజన్ సార్లు ప్రధానమైన విషయములలో, చిన్న చిన్న వాటిలలో కాకపోయినా ప్రధానమైన విషయాలలో ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఉన్నది. నిజానికి గాలి పీల్చినప్పుడు కూడా అనుగ్రహమే గలదు. ప్రధానమైన వాటిలో మీరు ఈశ్వరానుగ్రహాన్ని గుర్తించి అహంకారం వల్ల ఒరిగేది ఏమీ లేదు, అహంకారం వల్ల సంపన్నమయ్యేది ఏమీ లేదు, కేవలము ఈశ్వరానుగ్రహము వలన మాత్రమే సంపన్నమగును అనే సత్యాన్ని గుర్తించి, ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూసుంటారు, వరి చేలల్లో ఈ పక్షులు వచ్చి ఆ వరి ధాన్యాన్ని తినేయకుండా ఉండడం కోసం ఒక గడ్డి బొమ్మ ఒకటి పెట్టి దానికి ఒక బొట్టు ఒకటి పెట్టి తెల్లగా ఇలా పెట్టి ఒక బొమ్మ ఉంటుంది. ఆ వరి పంట బాగా పండితే ఆ బొమ్మ వల్ల పండుతుందా? అహంకారము అట్టిది. వరి పంట పండితే ఎందువల్ల పండిందంటారు? ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, మేఘములు, గాలి, నేల, సారము, ఆ బీజంలో ఉండే శక్తి, ఇన్ని కారణాల వల్ల వరి పంట పండింది. అదంతా ఈశ్వరుడే. ఆ గడ్డి బొమ్మ వల్ల వరి పంట పండిందా? లేదుగా. అదేవిధంగా మన జీవితంలో సంపన్నమయ్యే కార్యములన్నీ కూడా ఈశ్వరానుగ్రహం వల్ల సంపన్నమవుతున్నాయి తప్ప ఈ గడ్డి బొమ్మ వంటి అహంకారము వల్ల అగుట లేదు. ఈ సత్యమును గుర్తించి, ఎప్పుడు గుర్తించాలి? ఎప్పుడూ గుర్తించుకుంటూనే ఉండాలి, ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉండాలి. అలా ఎవరైతే జీవిస్తారో వారికి ఆ ఈశ్వరుని యొక్క సన్నిధి సర్వకాలముల యందు ఉంటుంది. దేవాలయాలు అవన్నీ వాళ్ళ కోసం కాదు, ఈశ్వరుణ్ణి స్మరించడం చేతకాని వాళ్ళ కోసం దేవాలయాలు.
కనీసం దేవాలయంలోకి వెళ్తేనైనా వీడికి ఈశ్వరుడు స్మరణకు వస్తాడేమోనని ఒకటి పెట్టుకున్నారు. కనీసం అక్కడైనా ఈశ్వరుని స్మరిస్తాడేమోనని. అక్కడ కూడా వెళ్ళి పాలిటిక్స్ పెడితే ఇంక చేసేది ఏమీ లేదు. కాబట్టి మీరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. మీ చుట్టూ మీ లోపల ఆ ఈశ్వరుని యొక్క మహాశక్తియే సర్వమును నిర్వహిస్తూ ఉన్నది అనే సత్యమును గుర్తించాలి. ఊరికే అలా నటించడం కాదు, అనే సత్యమును కొంతమంది నటిస్తారు. ఏముందండి అంతా దేవుడిదే కదండి, అఫ్కోర్స్ నేను చేశాననుకోండి, నా పేరు రాయండి అక్కడ, కానీ అంత అని నటన కాదు. అలా గుర్తించాలి. అలా జ్ఞానం కదా ఇదంతా కూడా, భావన. ఇక్కడ భావనకు ప్రాముఖ్యం తప్ప ఊరికే పైకి మీరు ఏం చెప్పారనో లేకపోతే ఎలాగ నటించారనో అది ముఖ్యం కాదు. కాబట్టి ఆ విధంగా కనుక మీరు ఈశ్వరుని యొక్క సన్నిధి బయట లోపల నిండా సర్వత్రా నిండా ఉన్నది అని గుర్తించి సర్వకాలముల యందు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి సర్వకాలముల యందు ఈశ్వరుని యొక్క సన్నిధిని భావన చేస్తూ మీరు ఉన్నట్లయితే మీరు ఆ మోక్షమును పొందేదరు. అవును, హే నాథ మై ఆప్కో భూలే నహీ, అంటే ఓ నాథ నేను నిన్ను ఎన్నటికీ మరువకుండెదనుగాక. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారికి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము పూర్ణముగా లభించి మత్ప్రసాదాత్ అవాప్నోతి, వాళ్ళు పొందగలుగుతారు. దేనిని? పదం అవ్యయం, వినాశము లేని ఆత్మను, ఆ పరమాత్మను పొందెదరు. పదం అంటే పరమాత్మ. ఇంతకుముందు చెప్పాను మీకు నేను. పదం అంటే మన హృదయంలో ఉన్న పరమేశ్వరుని యొక్క చైతన్యమే పదము. దాన్ని పదము అని ఎందుకన్నారు? పొందబడేది గనుక పదము అని అన్నారు. ఆ పదమును పొందగలుగుతారు. ఆ పదములో కాలము యొక్క ప్రభావము ఉండదు. అంటే పుట్టుక చావు అనేవి ఉండవు. కాలమునకు అతీతముగా ఉంటుంది. శాశ్వతం పదమవ్యయం. మీరు గమనించారో లేదో, ఈ లోకంలో మనం ధనంతో ఇతర భోగములను సంపాదించడం ద్వారా పొందే పదములు ఎన్నున్నాయో అన్నీ పోతాయి, ఏవి మిగలవు. ఎమ్మెల్యే అయ్యాడనుకోండి, 5 ఏళ్ల తర్వాత ఎక్కడో ఉంటాడు. మొన్న నేను న్యూస్ పేపర్లో చదివాను, ఎమ్మెల్యేగా పనిచేసాడు. ఆయన పేరేదో ఉంది, 4 టర్మ్స్ 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు పచ్చళ్ళు అమ్ముకుంటున్నాడు ఆయన. పచ్చళ్ళు అమ్మడం తప్పేం కాదు, మంచి వ్యాపారమే. మొత్తానికి అదో పెద్ద ఐటమ్, జ్యూస్ ఐటమ్. కాబట్టి పదవులు కూడా పోతాయి, ఏమీ మిగలవు. ధనధాన్యాది సకల సంపదలు కూడా మన చేయి జారిపోతాయి. కానీ మన హృదయంలో నిరంతరము ప్రకాశిస్తూ ఉండే పరమాత్మని కనుక మనం చేరుకోగలిగితే అది ఎన్నటికీ తొలగిపోయేది కాదు, కనుక దానికి శాశ్వతం అని పేరు. అటువంటి పదమును పొందవలెను. కనుక ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారు మోక్షమును పొందెదరు. దీంట్లో రహస్యం ఒకటి ఉంది. మీరు దేవుడికి పూజ చేసేప్పుడు ఎక్కడెక్కడి నుంచో పువ్వులను తీసుకొచ్చి, రకరకాల పువ్వులను తీసుకొచ్చి పూజ చేస్తారు. మంచిదే, చేయండి. కానీ ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఇక్కడ ఈ పూజ ఎలాంటిదంటే, మీరు ఒక రోజులో చేసే ప్రధానమైన కర్మలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ ఈశ్వరుడు ఆలంబనము అని గుర్తించి చేసినట్లయితే, అహంకార ఆశ్రయమును ప్రక్కన పెట్టి ఈశ్వరాలంబనమును గుర్తుపట్టి చేసినట్లయితే ఆ కర్మలన్నే పుష్పములతో ఈశ్వరుణ్ణి అర్పించినట్టు అవుతుంది. వంట చేయడం ఈశ్వరార్పణం అవుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెట్టడం ఈశ్వరార్పణం అవుతుంది. ఎవరైనా బిచ్చగాడు వస్తే వాడికి భోజనం పెట్టడం ఈశ్వరార్పణం అవుతుంది. రాత్రి పడుకుని నిద్రపోతే అది కూడా ఈశ్వరార్పణమే అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం చేసేటువంటి పనుల యందు ఈశ్వరుడు ఆశ్రయము అని గుర్తించుట ద్వారా ఆ కర్మలన్నీ కలిసి, ఒక రోజులో చేసిన కర్మలన్నీ కలిసి ఒక మాల
అయి ఈశ్వరునకు సమర్పితమగును. అటువంటి మాలను ఈశ్వరునికి భావనాత్మకంగా మీరు సమర్పించగలిగితే బయట మాలలు అవన్నీ ముఖ్యం కాదు, అవసరం కూడా లేదు. కాబట్టి ఆ విధంగా మనము సకల కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెను. నదులన్నయూ ప్రవహించి ప్రవహించి సముద్రమునందు కలిసినట్లుగా మన కర్మలన్నీ కూడా, చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వరుని ఆశ్రయము అనే భావనలో దానిని సమ్మిళితము చేసుకుంటూ పోయినట్లయితే ఆ విధముగా చాలా సరళముగా మానవుడు మోక్షమును పొందగలడు. దీంట్లో చిత్రం ఏంటంటే, కట్టెలు వేరైనా వాటిని స్వీకరించే అగ్ని ఒక్కటియే. అదేవిధంగా ఒక రోజులో చేసే పనులు వేరువేరుగా ఉన్నా వాటినన్నిటినీ సమర్పించేటువంటి ఆశ్రయము ఒక్కటియే. కట్టెలన్నిటికీ అగ్నియే ఆశ్రయమైనట్లుగా మనము చేసే కర్మలన్నిటికీ ఈశ్వరుడు ఒక్కడే ఆశ్రయము. ఆ విధంగా కర్మలను మీరు చేయటం అభ్యసించినట్లయితే మీరు చాలా సరళంగా జీవించి ఉండగానే మోక్షమును పొందేదరు. ఇక్కడ మద్వ్యపాశ్రయ అనే మాట ఉన్నది, అదే ఆ శ్లోకానికి సారం అదే. అక్కడ మత్ అంటే ఈశ్వరుడు, ఈశ్వర వ్యపాశ్రయ. వ్యపాశ్రయము అంటే ఆశ్రయమే ఆధారము. మీరు ఈశ్వర ఆశ్రయముగా చేయలేదనుకోండి, అదే కర్మని ఈశ్వరాశ్రయ బుద్ధితో చేయలేదనుకోండి, మరి ఏ బుద్ధితో చేస్తారు? అహంకారాశ్రయంగా చేస్తారు, లేక సంసారాశ్రయంగా చేస్తారు. రెండు ఒకటే అయినది. అట్లు కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, ఈశ్వరుడే ఆశ్రయముగా చేయుట. పైగా సర్వకర్మాణి అంటాడు. సర్వకర్మలు అంటే ఏమిటండి? మీరు చేసే కర్మలన్నీ అంటే, మీరు చేసే కర్మలంటే అంటే అర్థం ఏంటి? మీరు దేవుడికి పూజా ఇత్యాదులు చేసుకుంటారు, అలాంటి కర్మలు. ఇంట్లో నిత్య జీవితానికి వంట అవి చేసుకుంటారు. ఉద్యోగము, ధనమును సంపాదించుట, ఇల్లు వాకిలి ఊడ్చి శుభ్రముగా పెట్టుకొనుట మొదలైన లౌకిక కర్మలు చేసుకుంటారు. వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు. ఏవో సామాజిక కర్మలు ఏవో చేస్తారు, పక్కింటి వాళ్ళతోటి మంచిగా మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా సమాజ సేవ చేయడం, సమాజంలో తిరుగుతూ ఏవో కర్మలను చేయటం, ట్యాక్సులు అవి కట్టడం, బిల్లులు కట్టడం, ఇలాంటి పనులు చేస్తారు. వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు. ఫైనల్గా శారీరక కర్మలు చేస్తారు. అంటే స్నానం చేయటం, నిద్రపోవడం, భోజనం చేయడం, దాహం వేస్తే నీరు త్రాగడం ఇత్యాదులు చేస్తారు. ఇవి శారీరక. ఎన్నో 4 రకాలయ్యాయి. లౌకిక కర్మలు అంటే ఉద్యోగము, వ్యాపారము ఇత్యాది. పారలౌకిక కర్మలు అంటే ఏదో యజ్ఞం, యాగం, దానం, తపస్సు, పూజ ఇత్యాదులు. సామాజిక కర్మలు ట్యాక్స్ కట్టుట, బిల్లులు కొట్టుట ఇత్యాదులు, ఇతర జనులతో వ్యవహారము. శారీరక కర్మలు అంటే దేహమునకు స్నానము, రోగం వస్తే మందు, ఆకలికి భోజనము, దప్పికకు నీరు త్రాగుట ఇత్యాదులు 4. ఈ 4 రకముల కర్మలతో సర్వకర్మలంటే అర్థం అది. ఈ సర్వకర్మలను మీరు ఈశ్వరాశ్రయముగా చేయగలుగుతారా? అదేదో ఒక మోరల్ లెక్చర్గా చెప్పడం నా తాత్పర్యము కాదు, అదంత సరళము కూడా కాదు. దాన్ని మీరు చాలా సూక్ష్మంగా పట్టుకోగలిగితేనే మీరు నెగ్గగలుగుతారు. అలా సూక్ష్మంగా పట్టుకుని ప్రతిసారి ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఈశ్వరాశ్రయముగా ఆ కర్మలను చేయవలెను. భోజనం అయిందనుకోండి, ఈ పూట భిక్ష పూర్తయినది, ఇది ఈశ్వరాశ్రయమే, ఈశ్వరుని ఆశ్రయం వల్లనే సంపన్నమైనది. టేబుల్ మీదకి భోజనం వచ్చిందంటే అది ఈశ్వరుని అనుగ్రహం తప్ప వేరే ఏమీ కానే కాదు. కాబట్టి ఆ విధంగా మీరు సర్వకర్మలను చేయగలిగితే ఆ పరమపదమును పొందగలరు. పరమపదం అంటే ఇప్పుడే ఇక్కడే మీ లోపలే ఉంటుంది. ఆ శ్లోకం ఆ విధంగా మనము చక్కగా పూర్తి చేసినాము. చాలా మంచి శ్లోకం. ఒకసారి అందాము.
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ఇదే అభిప్రాయాన్ని ఇక్కడ మద్వ్యపాశ్రయ అన్న మాటనే కొంచెం పదం మార్చి మత్పరః అని మచ్చిత్తః అని ఆ విధంగా తరువాత 2 శ్లోకాలు కూడా ఇదే ధోరణిలో కొనసాగుతున్నాయి. మీరు చేసే పనులన్నిటినీ ఈశ్వర అనుగ్రహ రూపముగా చేస్తూ ఉండండి అని ఈ ధోరణే కొనసాగుతోంది. ఈ శ్రీకృష్ణుని యొక్క బోధలో ఆ రకంగా ఒకే విషయాన్ని పలుమార్లు చెప్పుట అనేటువంటి లక్షణం ఉంటుంది. మీరు చూడండి, తరువాతి శ్లోకం కూడా ఇంచుమించు ఈ శ్లోకంలాగే ఉంటుంది. చూస్తుండగానే మీకు అర్థమవుతుంది. అందాము. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. ఇవన్నీ మనం కవర్ చేసిన టాపిక్స్నే మళ్ళీ చెప్తున్నాడు. 18వ అధ్యాయం అంటే మరి అంతే కదండి. ఈ అధ్యాయం పేరు సమ్మరైజేషన్. గడచిన విషయములన్నిటినీ క్రోడీకరించి పూర్తి చేస్తున్న సందర్భం. ఇప్పుడు ఇక్కడ చూడండి, బుద్ధియోగం అనే దాన్ని ఒకదాన్ని నువ్వు పట్టుకో అని చెప్తున్నాడు. బుద్ధియోగముపాశ్రిత్య. బుద్ధియోగం అంటే ఏటో తెలుసునండి. కర్మ చేసేటప్పుడు సరిగ్గా తెలుసుకుని చేస్తే అది కర్మయోగం అవుతుంది కదా. ఆ సరిగ్గా తెలుసుకోవడం పేరు బుద్ధియోగము. కాబట్టి కర్మయోగము బుద్ధియోగంలో అంతర్గతమైనది. మీరు పూజాది చేసేటప్పుడు ఈశ్వరుని యొక్క స్వరూప స్వభావములను, స్వరూపమేమి అనే విషయమును, పూజ యొక్క అభిప్రాయమేమి అనే విషయమును చక్కగా తెలుసుకుని చేసినట్లయితే అది భక్తియోగము. కానీ తెలుసుకుని చేస్తున్నారు కదా, కాబట్టి అది కూడా బుద్ధియోగమే అవుతుంది. ఆత్మస్వరూపమును తెలుసుకున్నారనుకోండి, ఆత్మ సచ్చిదానందము అని తెలుసుకున్నారనుకోండి, దాన్ని ఏమంటారు? జ్ఞానయోగం అంటారు. అది కూడా బుద్ధియోగమే అవుతుంది. కాబట్టి బుద్ధియోగంలో 3 అంశములు ఉంటాయి. కర్మ సందర్భంలో కర్మయోగము, ఈశ్వరుణ్ణి అర్చించే సందర్భంలో, ఆరాధించే సందర్భంలో భక్తియోగము, తన స్వరూపమును, ఆత్మస్వరూపమును తెలుసుకునే సందర్భంలో జ్ఞానయోగము. ఈ 3ంటికి కలిపి ఒకే పేరు పెడితే దాని పేరే బుద్ధియోగము. ఈ బుద్ధియోగ శబ్దము మనకి 2వ అధ్యాయంలో చాలాసార్లు వచ్చింది. బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః అని ఒక శ్లోకంలో బుద్ధిని పట్టుకో, బుద్ధి అంటే తెలుసుకొనుట. అలాగే బుద్ధియోగం అనే మాట కూడా 2వ అర్థంలో 10వ అధ్యాయంలో వచ్చింది. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. వారికి నేను బుద్ధియోగాన్ని ఇస్తాను. ఇప్పుడు అతడు బుద్ధిమంతుడు అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆఫీసులో పని బాగా చక్కగా చేసుకుంటాడు, ఇంట్లో పని చక్కగా చేసుకుంటాడు, నేబర్స్ తోటి వ్యవహారం చక్కగా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భం ఉంటుందో అక్కడక్కడ తెలివితేటలని చూపిస్తే వాడిని బుద్ధిమంతుడు అంటారు ఆయా సందర్భాల్లో. అంతేగాని బుద్ధి అంటే అదిదో ఒక ఏరియాకి, ఒక భాగానికి మాత్రం సంబంధించింది కాదు. బుద్ధి ఎక్కడ ఉండాలండి? ఎప్పుడు ఉండాలి బుద్ధి? పొద్దున్న ఉండాలా, మధ్యాహ్నం ఉండాలా, సాయంకాలం ఉండాలా? సర్వకాలంలో ఎందు ఉండాలి. అన్ని కర్మల ఎందు ఉండాలి. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉండాలి, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు బుద్ధి ఉంటే చాలు, మార్కెట్లో ఉండకపోయినా పర్వాలేదు అనుకుంటారు. అలా కుదరదు. సర్వత్రా బుద్ధిని కలిగి ఉండాలి. బుద్ధి అంటే తెలియుట, జ్ఞానము. జ్ఞానమునకే ఇంకో పేరు బుద్ధి. ఆ బుద్ధి మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆ జ్ఞానము మిమ్మల్ని ఈశ్వరునితోటి సంధానం చేస్తుంది. కాబట్టి దానికి బుద్ధి యోగము అని పేరు వచ్చింది. అవును, అక్కడ ఆ శ్లోకం దగ్గరే, దాని దగ్గరే బుద్ధియోగం దదామి. కాబట్టి కర్మ చేసే సందర్భంలో ఇంతవరకు చెప్పుకున్న విధంగా ఈశ్వరుణ్ణి ఆశ్రయంగా చేసుకుని చేస్తే అది బుద్ధియోగము.
అది కర్మయోగం కదా. కర్మయోగమే తెలుసుకుని చేసేవు కనుక బుద్ధియోగమైనది. ఈశ్వరుణ్ణి ఆరాధించే సమయంలో భక్తి అనగానేమీ తెలుసుకున్నట్లయితే అది బుద్ధియోగం అవుతుంది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే సందర్భంలో ఆత్మ సచ్చిదానందము అని తెలుసుకున్నట్లయితే అది బుద్ధియోగం అవుతుంది. కాబట్టి బుద్ధియోగంలో వీటిని పెహలు అంటారు. 3 पहलू होते हैं बुद्धियोग में, 3 पहलू होते हैं. कर्मयोग भी बुद्धि योग है, भक्ति योग भी बुद्धि योग है, ज्ञान योग भी बुद्धि योग है. తెలిసిందండి? 3 in 1. 3కి 3ంటికి కలిపి పెట్టుకున్న పేరు బుద్ధి యోగము. లేకపోతే ఏమని చెప్పాలి? కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ అని చెప్పాలి. అలా చెప్పే బదులు బుద్ధియోగం ఉపాశ్రిత్య, నీవు బుద్ధియోగమును పట్టుకో. కామన్ సెన్స్ అండి. మీరు కర్మని చేస్తున్నారు కదా, ఆ కర్మ మిమ్మల్ని పైకి తీసుకొచ్చేదిగా ఉండాలా, మోక్షం వైపు నడిపించేదిగా ఉండాలా, సంసార బంధం వైపు నడిపించేదిగా ఉండాలా? ఆ సంగతి తెలుసుకుని చేయొద్దు. అదే బుద్ధియోగం. దేవుణ్ణి పూజించేప్పుడు ఏదో గతానుగతికంగా పూజించడమే, దాంట్లో గుణదోషాలు తెలుసుకుని చేయొద్దు. అదే బుద్ధియోగము. దేవుణ్ణి పూజించేప్పుడు పశువులను హింసిస్తారు. ఏదో దున్నపోతుని హింసించి మేము దేవుని ఏదో పూజించామనుకుంటారు. లేకపోతే ఎద్దుని హింసించి మేము దేవుణ్ణి పూజించామంటారు. ఏనుగుని హింసించి మేము దేవుణ్ణి ఊరేగించామంటారు. దేవుణ్ణి ఊరేగించారా, ఏనుగుని హింస కష్టపెట్టారా? అంటే బుద్ధియోగం లోపించిందా లేదా? వీటన్నిటిలో కూడాను, వీటన్నిటిలో బుద్ధియోగం లోపించింది. పశువుకి ఒకవైపు ఖేదాన్ని కలిగిస్తూ ఇంకోవైపు దేవుడు అంటే అదేం దేవుడు అది? అంటే అక్కడ జ్ఞానం, బుద్ధి లోపించింది. కాబట్టి అది భక్తి అవ్వదు, అది తప్పు అవుతుంది. కాబట్టి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో చూసారా? ఊరికే దేవుడు దేవుడని బాజాలు భజంత్రీలు పెట్టేస్తే అయిపోలేదు. దాంట్లో తెలుసుకుని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెరిమొనీస్ అండ్ సెలిబ్రేషన్స్, వాటికి భక్తికి సంబంధం ఏమి ఉండదండి. మీరు ఎక్కడైనా భక్తి యోగంలో భక్తుని లక్షణాల్లో ఉత్సవాలు బాగా చేస్తాడు అని ఎక్కడైనా చెప్పాడా? ఈ ఉత్సవాలు చేస్తాడు, ఆ ఉత్సవాలు చేస్తాడు, ఊరేగింపులు చేస్తాడు, సంతర్పణలు చేస్తాడు అని చెప్పాడా ఎక్కడైనా? అద్వేష్ట సర్వభూతానాం అని మొదలు పెడతాడు. కాబట్టి మనిషి బుద్ధియోగమును పట్టుకొనవలెను. బుద్ధియోగం ఉపాశ్రిత్య అనగా కర్మయోగాన్ని పట్టుకో. కర్మ చేసేటప్పుడు దేవుడిని ఉపాసించేటప్పుడు, ఆరాధించేటప్పుడు భక్తి యోగాన్ని పట్టుకో, తెలుసుకుని. 2వ అధ్యాయంలో కర్మయోగం అంతా వచ్చింది. సాంఖ్యయోగంలోనే కర్మణ్యేవాధికారస్తే ఇత్యాది. ఇప్పుడు జరిగిన శ్లోకంలో కూడా అలాగే వచ్చింది. కాబట్టి కర్మ చేసేటప్పుడు కర్మయోగాన్ని అర్థం చేసుకుని చేయి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఊరికే బాజాలు, భజంత్రీలు, ఊరేగింపులు, డ్యాన్సులు, ఎగరడాలు అవి కాదు. అలాగేదో చేస్తూ ఉంటారు లోకంలో. మీరందరూ గీతా విద్యార్థులు, మీకు దానికి సంబంధం ఉండదు. మీరు చేసేటప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని భక్తి అంటే ఏమిటో అర్థం చేసుకుని చేస్తారు. అది బుద్ధియోగం అవుతుంది. ఆత్మ సచ్చిదానందము, దేహము ఆత్మ కాదు అని తెలుసుకుని మీరు ఉన్నట్లయితే అది బుద్ధియోగం అవుతుంది. ఈ రకంగా కర్మ, భక్తి, జ్ఞానము అనే 3 అంశముల యందు తెలివితేటలను కలిగి ప్రవర్తిల్లినట్లయితే అది బుద్ధియోగం అవుతుంది. మనం బుద్ధియోగాన్ని పట్టుకోవాలి. ఇంతకుముందు బుద్ధియోగాన్ని పట్టుకోని 2వ అధ్యాయంలో చెప్పారు. 10వ అధ్యాయంలో భగవంతుడు భక్తునకు ఇచ్చేది బుద్ధియోగమే. అంటే భగవంతుడు కోరికలు తీర్చడండోయ్ బుద్ధియోగాన్ని ఇస్తాడు. కోరికలు తీర్చడం అంటూ ఏముండదు, బుద్ధియోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు. ఎవడో యంగ్ మ్యాన్ వెళ్ళి నేను కష్టపడి పని చేసుకుంటాను, నాకు ఏదైనా దారి చూపించమని అడిగాడు. అంటే సరే అయితే ప్రతి నెల 1వ తారీఖున వచ్చి నువ్వు 1000 రూపాయలు తీసుకుని వెళ్ళని చెప్తాడా? ఎప్పుడు? సరే అదిగో అక్కడ ఆ షాపులో ఆ కంపెనీలో ఆ ఉద్యోగం చేయి, కష్టపడి పని చేసుకో, పైకి రా అని చెప్తాడు. అంతే కదా చెప్పేది. వాడు కష్టపడి పని చేసుకుంటే జీతం ఈయన ఇవ్వడు, ఆ ఆఫీసు వాళ్ళు ఇస్తారు. భగవంతుడు కూడా మీరు కోరికలు తీర్చేయమని చెప్పేసి ఏవో 4 పద్యాలు పాడేస్తే కోరికలు తీర్చేయడం. ఈ మధ్యన పద్యాలు వీళ్ళు పాడడం మానేసి టేప్ రికార్డర్ల చేత పాడిస్తున్నారు.
సీడీల అమ్మకం, ఓం నమ శివాయ సీడీ, అది అంటూ ఉంటుంది ఓం నమ శివాయ అని. వీడు బిజీగా ఉంటాడు, వీడేవో టిఫిన్ చేస్తూ ఉంటాడు, అది ఊరికే ఓం నమ శివాయ అంటుండు. టేప్ రికార్డర్ ఓం నమ శివాయనో ఓం మనం అంటే మీకేమొచ్చింది, మీరు అనుకోవాలి. కానీ కాబట్టి మీరు కర్మభక్తి జ్ఞానములను తెలుసుకొని జీవితమును ముందుకు తీసుకువెళ్ళాలి. బుద్ధియోగం ఉపాశ్రిత్య నెంబర్ 1. నెంబర్ 2, మీరు మత్పరహ ఉండాలి. నెంబర్ 2 మత్పరహ. ఏమండి చూడండి, మీకు భరోసా, పర అంటే భరోసా, మీకు భరోసా దేని మీద ఉంది మీరు ఆలోచించుకోవాలి. కొంతమంది ఉద్యోగం మీద భరోసా పెట్టుకుని బతుకుతారు. దాంతో ఉద్యోగం పోతుందేమో అనే డౌట్ వచ్చిందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, భయంలో పడిపోతారు, మానసికంగా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు, శరీరారోగ్యాన్ని పోగొట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఊపిరాడక ఇబ్బంది పడ్డవాళ్ళు కొంతమంది అయితే, ఉద్యోగం పోతుందేమో అని భయపడి రోగం తెచ్చుకున్న వాళ్ళు ఇంకో కొంతమంది. కాబట్టి ఉద్యోగం మీద భరోసా, ఏమండి, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో డబ్బులు ఏవో ఉంటాయి, దాని మీద భరోసా. నేను మాట చెప్తాను, మీరు హోటల్లో ప్రవేశించారనుకోండి, ఓసారి ఇలా జేబు తడుముకుంటారు, దీనికి పర్సు ఉందో లేదో అని. అయితే పర్సు లేకుండా వెళ్ళి ఏదో టిఫిన్లు చేసేస్తే అక్కడ ఏదో పప్పు ఏదో రుబ్బాల్సి వస్తుంది. పర్సు ఉంటుంది, పర్సు మీద భరోసాతోటి వెళ్ళి మీరు అక్కడ కుర్చీలో ఇలా జబర్దస్త్ కూర్చుంటారు. సర్వర్ వచ్చి ఏం కావాలయ్యా అని అడిగితే ఆ 2 ప్లేట్లు ఇడ్లీ పట్టుకురా అని చెప్తారు. మీకు భరోసా ఉందా లేదా? దేని మీద ఉందా భరోసా? పర్సు మీద భరోసా. తర్వాత ఆఫీస్ ఉందనుకోండి, అక్కడ సెక్యూరిటీ గార్డులు నిలబడి ఉంటారు. మీరు ఐడెంటిటీ కార్డు ఇక్కడ పెట్టేసుకుని చక్క నడిచి వెళ్ళిపోతారు. సెక్యూరిటీ గార్డుకి మీరేమీ చూపించరు, వాడు అడిగితే చూపిస్తారు, లేకపోతే చూపించరు. ఎందుకని? ఐడెంటిటీ కార్డు. మీరు అక్కడ ఉద్యోగి, ఆ భరోసా మీకు ఉంటుంది. ప్రతి మనిషికి భరోసా అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది చాలా అహంకారంగా ఉంటారు, డబ్బు బాగా ఉంది, మేము ధనవంతులము అనే అహంకారంగా ఉంటారు. ఆ అహంకారమునకు భరోసా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ డబ్బు నుంచి వచ్చింది. కొంతమందికి రాజకీయ అధికారం ఉంటుంది, వాళ్ళ భరోసా అలా ఉంటుంది. మీరు చూసుంటారు, ఈ రాజకీయ నాయకుల యొక్క కొడుకులు వాళ్ళు కారులో నడుపుతున్నప్పుడు మంచి స్పీడ్తో నడిపిస్తూ ఉంటాడు. హ్యార్లీ డేవిడ్సన్ అనే పెద్ద మోటార్ సైకిల్ ఒకటి కొన్నాడు ఒకడు, పెద్ద సినిమా యాక్టర్ కొడుకు, కోట్లే. ఆ మోటార్ సైకిల్ లక్షల్లో ఉంటుంది, అది కొన్నాడు. దాని మీద ఎక్కి డగ్ నడిపేస్తున్నాడు. వాడి భరోసా దేని మీద ఉంది? హ్యార్లీ డేవిడ్సన్ మీద ఉంది భరోసా. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు ఈ మినిస్టర్లు, డాక్టర్లు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ డబ్బు ఉన్నవాళ్ళు కదా, వాళ్ళందరూ వెళ్ళి డబ్బు వదజల్లి వాడిని బతికిద్దామని ప్రయత్నం చేస్తారు. వాళ్ళ భరోసా దేని మీద ఉంటుంది? హాస్పిటల్ మీద ఉంటుంది. అపోలో హాస్పిటల్ మీద భరోసా ఉంటుంది. హాస్పిటల్లో ప్రవేశించాక ఎవడి మీద భరోసా ఉంటుంది? సర్జన్ మీద భరోసా ఉంటుంది. వీడి బ్రతుకులో వీడికి దేవుడి మీద భరోసా ఎప్పుడూ ఉండదు. మీరు గమనించారో లేదో? తిరుపతి వెళ్తాడు, అక్కడ భరోసా ఎవరి మీద ఉంటుంది? అక్కడ ఎవడో ఆఫీసర్ ఉంటాడు, వాడి మీద భరోసా ఉంటుంది. ఓ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్తాడు, ఒక కాగితం పట్టుకుని వెళ్తాడు, వాడి మీద భరోసా ఉంటుంది. లేకపోతే అక్కడ దళారీ ఎవడో ఉంటాడు, నీకు నేను దర్శనం చేయిస్తాను రా, నాకు 200 ఇవ్వమంటే వాడికి 200 ఇస్తాడు. వాడు ఆ 200 జేబులో పెట్టుకుని నాతోటి రా అంటాడు. వీడు ఎవడి భరోసా మీద వీడు నడుస్తూ ఉంటాడు. ఎవడి భరోసా మీద నడుస్తాడు? వాడి భరోసా మీద నడుస్తాడు. అరే, నీకు దేవుడి మీద భరోసా ఎప్పుడుంది? ఆలోచించుకోవాలండి. ఊరికే దేవుడని బాజాలు వాయించడం కాదండి బాబు, ఇది ఆలోచించుకోవాలి. రియల్లీ నేను మొన్న వస్తుంటే నన్ను ఎవరో అన్నారు, ఎరా నీకు భయం లేదా అని అడిగారు.
ఈ టైంలో నువ్వు అమెరికా వచ్చావు, అమెరికా నుంచి అందరూ పారిపోయే టైంలో నువ్వు అమెరికాలోకి వచ్చావు. యుద్ధరంగం నుంచి అందరూ వెళ్ళిపోతుంటే వీడు యుద్ధరంగానికి వెళ్ళినట్టుగా వెళ్ళలేరు. ఆ పెన్సిల్వేనియాలో రోజుకి 4,000 మంది మొత్తం అమెరికాలోనూ, పెన్సిల్వేనియాలో 400 మంది పోతున్నారు పెర్ డే. అది పెద్ద సంఖ్య అండి బాబు. ఆ జనాభాకి అక్కడ జనాభా తక్కువ. ఆ మధ్యలోకి దూరావు, నీకు భయం లేదా? భయం లేదు. ఎందుకని? మన భరోసా వేరే ఉంది. అంటే నీకు ఇన్ఫెక్షన్ రాదా? అది కాదు భరోసా అంటే. దాన్ని అనరు భరోసా అని. భరోసా అంటే ఇన్ఫెక్షన్ వస్తుందో రాదో వాడు నిర్ణయిస్తాడు. వస్తే అది కూడా ఈశ్వరుని అనుగ్రహమే, దాన్ని పట్టుకుంటాం అంతే, వదిలిపెడతామా ఏమి? అది భరోసా. మృత్యు కూడా పరమేశ్వరుడే. సరే, ఎయిర్పోర్ట్కి వస్తున్నాం, వచ్చేప్పుడు ఎరా విమానం వెళ్తుందని నమ్మకం ఉందా? ఏం లేదు, భరోసా, ఈశ్వరుడి మీద భరోసా. లోపలికి రానిస్తారో రానివ్వరో మంచిది, అప్పుడు వెనక్కొద్దాం, భరోసా. ఏమన్నా భరోసా, దేవుడి మీద భరోసా పెట్టుకోవడం చాలా కష్టం అండి. అది చాలా తేలిక కాదు. అది ఉపన్యాసం చెప్పడం తేలిక, యథార్థంగా భరోసా పెట్టుకోవడం చాలా కష్టం. ఆ భరోసా ఉంటే అమ్మో వాడు కృతార్థుడైపోతాడు, వాడు జీవన్ముక్తుడైపోతాడు. చాలా కష్టం. ఎంత సత్సంగం చేస్తే మీకు ఆ భరోసా నిర్మాణం అవుతుంది. ఓ గురువుగారు ఉన్నారు, ఆయన ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఎవళ్ళనో ఉద్దేశించి సత్సంగం చేయాల్సి వచ్చింది. చేయాల్సి వస్తే ఆయనకి వెళ్ళడానికి కుదరలేదు. ఏదో ఇంకో పని ఉండడమో ఏదో హెల్త్ బాగోలేక శిష్యుడిని పిలిచి నువ్వు వెళ్ళి నా బదులు నువ్వు వెళ్ళి సత్సంగం చేసిరా అని చెప్పాడు. అంటే శిష్యుడు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి అడిగాడు, నన్ను అక్కడ ఏం చెప్పమంటారు అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాడు? భగవంతుడు ఏది చెప్పిస్తే అది చెప్పు. అంటే మరి మీరేం చెప్తున్నారు? నేను అలాగే చెప్తున్నా. నేను చేసి సత్సంగం, ఇన్నేళ్ల సత్సంగం, దేవుడు నా చేత ఏది పలికిస్తే అది పలుకుతున్నాను రా నేను. నువ్వు అదే పని చేయి. ఇప్పుడు అతను బుద్ధిమంతుడని తెలిసి పంపించాడా, తెలియకుండా పంపించాడా? తెలుసు ఇతను బుద్ధిమంతుడు, చెప్పగలడు అని తెలిసే పంపించాడు కదా, గురువు కదా మరి. కాబట్టి నువ్వు నీ భరోసా మీద కావద్దు, నా భరోసా వద్దు. ఒక భరోసా ఉన్నది. బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, బలమెవ్వడు బలయుతులకు, బలమెవ్వడు దుర్బలులకు, బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, వాడే బలము నాకు బలమసురేంద్ర. అది భరోసా అంటే. ఆ భరోసా పెట్టుకుంటే వాడు జ్ఞాని అండి, వాడు మోక్షాన్ని పొందేస్తాడు. మత్పరహ అంటే అది ప్రయత్నం చేయాలి. అది అంత సరళము కాదు, కఠినము కాదు. ఇప్పుడు బండరాయి పట్టుకున్నాడండి, దాన్ని మోయడం తేలిక, విడిచిపెట్టడం తేలిక? ఏమో చెప్పలేము. యూ కెనాట్ సే. కాబట్టి ఆ భరోసా పెట్టుకుంటే వాడు కృతార్థుడైపోయినట్టే. మత్పరహ అంటే అర్థం, పర అంటే భరోసా. మీకు నేను మంచి పదం ఇచ్చాను, ఈశ్వరుడు అనుగ్రహము గలదు, ఈశ్వరుడు అనుగ్రహము చేతనే సర్వము సంపన్నమగును, ఏది జరిగినా ఈశ్వర అనుగ్రహము వలననే జరుగును. ఒకప్పుడు ఆ జరిగేది మనకు అనుకూలంగా కనపడవచ్చు, మరొకప్పుడు ప్రతికూలంగా భాషించవచ్చును, అయినా కూడా అదే ఈశ్వర అనుగ్రహము వలన కలుగును అని ఆ భరోసాతోటి కనుక మీరు జీవించగలిగితే మీరు చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా ఉంటారు. మీకు నేను ఒక కథ చెప్తా. ఓ షిప్పులో, పూర్వం షిప్పులో ప్రయాణం చేసేవారు, విమానాలు లేనప్పుడు. షిప్పు సముద్రంలో వెళ్తోంది, ఏదో లండన్ నుంచి బాంబేకో ఎక్కడికో వెళ్తోంది. ఆ షిప్పు తుఫాన్లో చిక్కుకుంది. ప్రయాణం అంటే షిప్పు మీద ప్రయాణం 15 రోజులో 1 రోజులో ఉంటుంది. ఈ మధ్యలో తుఫాను వీడికి చెప్పు వస్తుందా ఏమి? తుఫాన్లో చిక్కుకుంది, పెద్ద పెద్ద అలలు, షిప్ ఇలా పైకి ఎగురుతోంది, కింద పడుతోంది, ఎగురుతోంది, పడుతోంది. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఏడుపులు, పెడబొబ్బలు, అయ్యో అమ్మో. క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి, క్యాప్టెన్ ఏడండి, నేను మాత్రం ఏం చేస్తానండి, నేను మీలాంటి వాడిని అని. వాడు నేను ట్రై చేస్తున్నాను
ఆ భగవంతుడు అనుగ్రహిస్తే మనం బయటపడాలి, ఇది చాలా డేంజర్గానే ఉందని చెప్పేసి అందరూ క్యాప్టెన్తో సహా అక్కడ పనిచేసే కార్మికులతో ఆ షిప్ ఎంప్లాయీస్తో సహా అందరూ భయంతో అయ్యో అమ్మో అనుకుంటూ ఉన్నారు. ఆ తుఫాన్ నడుస్తోంది. వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, ఓ పెద్ద ఆయన. ఆయన ఏమీ బదలకుండా అలాగా విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు. ఆ షిప్పు ఇలా తిరిగినప్పుడు అలా అవుతోంది, బట్ ఆయన అయితే కామ్గా ఉన్నాడు. ఆయన భార్యకి ఆవిడ పాపం గోల పెడుతోంది. అయ్యో అమ్మో ఏమైపోతుందో, దేవుడు మనల్ని రక్షిస్తాడో, చచ్చిపోతామో, ఏమైపోతామో, అయిపోయి అయ్యో అమ్మోయ్ అంటూ అందరూ గోల పెడుతున్నారు. ఆవిడ గోల పెడుతోంది. ఆవిడ గమనించింది, వీడి భర్త గోల పెట్టట్లేదు, కామ్గా ఉన్నాడు. ఆవిడంది, నీకు భయం లేదా? వీళ్ళందరూ 500 మంది భయపడుతున్నాడు, నీకు ఒక్కడికి నీకు భయం లేదా అని అడిగాడు. నాకు భయం లేదని చెప్పాడు ఆయన. అంటే షిప్ పోతే నువ్వు కూడా పోతావు కదా? పోతాను, నేను పోతాను, నేను ఒక్కడనే, సముద్రం నన్ను ఒక్కడనే బతికిస్తుందా ఏమి? అయినా నీకు భయం లేదన్నాడు. ఎందువల్ల భయం లేదు అని అడిగింది ఆవిడ. ఆవిడికి భర్తే కదా, కాలర్ పట్టుకుని అడిగింది, ఎందుకు భయం లేదు అని అడిగింది. అంటే ఆయన జేబులోంచి గన్ తీశాడు. గన్ ఇలాగ ఓపెన్ చేసి గుళ్ళు ఉన్నాయి దాంట్లో, ఇలా తిప్పాడు, గుళ్ళు ఉన్నాయి, మళ్ళీ పెట్టాడు. ట్రిగ్గర్కి సేఫ్టీ క్యాచ్ ఏదో ఉంటుంది, అది ఊడ తీశాడు. వేలు ట్రిగ్గర్ మీద పెట్టాడు. ఇంక ఇప్పుడు పేలిస్తే పోతారు ఎవడైనా, అది ఆవిడ తలకి పెట్టాడు. అంటే ఆవిడంది, చాలండి వేళాకోళం, ఎవరైనా చూస్తే నవ్విపోతారు, చాలు ఘనకార్యం జేబులో పెట్టుకోండి. అంటే ఆయన అన్నాడు, నీకు భయం లేదా? భయంలో గుళ్ళు చూసావా? చూశాను. సేఫ్టీ క్యాచ్ తీసేసాను, చూసావా? చూశాను. ట్రిగ్గర్ మీద వేలుంది, చూసావా? చూశాను. ఆ వేలు ఒక్క పిసరు కదిపితే, ఒక్క పిసరు ఒత్తిడి పెడితే పేలిపోతుంది, తెలుసా? అవును తెలుసు. భయం లేదా? భయం లేదు. ఎందుకని? నువ్వు కాల్చవు నన్ను, నువ్వు నన్ను కాల్చవు. ఏమిటి అదే భరోసా? అంతే, అటువంటి భరోసాయే నాకుందని చెప్పాడు. అని మళ్ళీ జాగ్రత్తగా దగ్గర తీసి, వేలు జాగ్రత్తగా బయటికి తీసి, ఆ క్యాచ్ మళ్ళీ పెట్టేసి, ఆ గుళ్ళన్నీ జేబులో వేసుకుని పెట్టుకున్నా, సరిపో, నీకు నా మీద ఎలాంటి భరోసాయో. వీడు భర్త, వీడు మనల్ని ప్రేమించేవాడే తప్ప కాల్చేవాడు కాదు. ఆవిడికి ఎవడో ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లా, ఆవిడికి తెలుసు అంతే. దాన్ని జ్ఞానము అంటారు. బుద్ధియోగం అంటే, నాకు తెలుసు నువ్వు నన్ను కాల్చవు, చూడు ఇగో ట్రిగ్గర్ మీద నువ్వు కాల్చవు నన్ను, నాకు తెలుసు, నాకు భయం లేదు. అటువంటి భరోసా, నాకు అటువంటి భరోసా ఈశ్వరునిపై గలదు. ప్రాణం పోతే ఈశ్వరుడు తన దగ్గరికి తీసుకుపోవాలనుకుంటే పోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, నాకు అలాంటి భరోసా ఉన్నది అన్నాడు. దాన్ని మత్పరహ అంటారు. ఆ విధంగా ఎవడైతే మత్పరుడై చేసే పనులన్నిటినీ సర్వకర్మాణి, ఇంతకుముందు చెప్పిందే, ఇంతకుముందు కూడా సర్వకర్మాణ్యపి అన్నాం కదా, దాని వ్యాఖ్యానమే. సర్వకర్మలు అంటే ఉద్యోగం, బ్రతుకు తెరువు కర్మలు, సామాజిక కర్మలు, ఈశ్వరుణ్ణి పూజించుట ఇత్యాది కర్మలు, శరీర నిర్వహణ కర్మలు 4. ఈ కర్మలన్నింటినీ కూడా మీరు ఈశ్వరార్పణం చేస్తూ ఉండడమే. చేతస, మనస్సుతోటేనండోయ్, మనస్సుతోటే. అంతేగాని అక్కడ అక్షంతలను కొంచెము నీళ్లు పెట్టుకుని అస్తమానం అలా ఈశ్వరార్పణ అలాగా కాదు. రిచువల్ ఏమీ లేదు ఇక్కడ, మనస్సుతోటే. పైకి చెప్పనక్కర్లేదు కూడా, మనస్సులో. సరే, కానీ మీరు గమనించారో లేదో, మీరు ఈశ్వరార్పణం చేసింది అది లెక్క అవ్వదు. నేను చేసాను అనుకున్నది లెక్క అవుతుంది, అలా యాడ్ అవుతూ ఉంటుంది. నేను పూజ చేశాను, ఇది 10వ పూజ చేశాను అని లెక్క పెట్టుకుంటాడు. నేను చేయలేదండి, అలా అవుతుంది. హోరహాయ్, అంతా ఈశ్వరుని అనుగ్రహం చేత సంపన్నమవుతోంది తప్ప నేను చేసింది ఏమీ లేదు. వాళ్ళు లెక్క పెట్టుకోడు. మీరు గమనించారా? అది అక్యూములేషన్ అంటారు. అంటే అది యాడ్ అవ్వదు. ఆ రకంగా కర్మలను మనస్సుతో ఆ పరమేశ్వరునికి సమర్పిస్తూ ఎవరైతే చేస్తారో వాడు అలా చేయమంటున్నాడు. అలా చెయ్యి. చేసి నువ్వు ఏమవుతుంది,
సతతం మచ్చిత్తః భవ అని ఒక సలహా ఇస్తున్నాడు. సర్వకాలములయందు మచ్చిత్తుడవుగా అంటే నేనే ఈశ్వరుడే చిత్తమునందు గలవాడవుగా అగుము. ఈ మచ్చిత్తః అనే మాట పట్టుకోండి. మత్పరః పట్టుకున్నారు, మద్వ్యపాశ్రయతో మొదలుపెట్టాం, మత్పరహాకు వచ్చాం, ఇప్పుడు మచ్చిత్తః దగ్గరికి వచ్చాం. తరువాతి శ్లోకంలో మళ్ళీ మచ్చిత్తః. మచ్చిత్తః మత్ అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు చిత్తమునందు గలవాడు. చూడండి, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటే నిద్ర లేచామండి, ఉదయం నిద్ర లేచామండి. ఉదయం నిద్ర లేస్తూనే ఈశ్వరుడు స్మరణకి వస్తున్నాడా? ఎందుకు రావాలి స్మరణకి? హాయిగా నిద్రపోయామంటే మరి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కదూ. నిద్ర పట్టక తెల్లవారులు బళ్ళు మన తెల్లవారిందని తల పట్టుకుని కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిద్రలేక కష్టంగా నిద్రలేచిన వాళ్ళతో పోలిస్తే హుషారుగా నిద్రలేచిన వాడు పుణ్యాత్ముడేగా. వాడు నిద్రలేస్తూనే అబ్బా ఈశ్వరుని అనుగ్రహం ఎంత గొప్పటిది. తర్వాత కాఫీ పెట్టుకు తాగి ఆ దేవుడు ఎంత అనుగ్రహం, ఎంత దయగలవాడు. పాలు, కాఫీ ఇవన్నీ కూడా మనకి. తర్వాత భిక్ష ఈశ్వరుడు అనుగ్రహం అని ఈ విధంగా మీరు ప్రతి సందర్భంలో బయట లోపల ఈశ్వరుని యొక్క సన్నిధిని భావన చేయుట, దీనిని మచ్చిత్తః అంటారు. ఆ సన్నిధిని భావన చేయుట. రాత్రి 2 గంటలకి తెలివచ్చింది అనుకోండి, సరే, కానీ నిద్ర తెలివచ్చింది. ఓసారి బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు కొడుకుని ఒక్కసారి ఈశ్వరుణ్ణి స్మరించుకుని మళ్ళీ పడుకుని నిద్రపోవడం. మచ్చిత్తః. నిద్ర లేచి బాగుంది, ఉదయం 5:30-6 అయింది కదా, ఉదయించాడు, సూర్యుడు రాబోతున్నాడు, ఈశ్వరుని కృప అని ఇంకొకసారి ఈశ్వరుని స్మరించుకుని లేవడం మచ్చిత్తః. బ్రేక్ఫాస్ట్ మచ్చిత్తః. భోజనం, మధ్యాహ్న భోజనం, అది కూడా ఈశ్వరానుగ్రహమే కదా. రాజుగారు ప్రార్థిస్తారట. రాజు ఏమని, ఈనాడు ఈ టేబుల్ మీద భగవంతుడు నాకు ఆహారాన్ని ఇచ్చినాడు అని రాజు ప్రార్థిస్తాడు. ద కింగ్. ఏమంటే రాజే ప్రార్థిస్తే మనం ప్రార్థించద్దు. ఈ అనుగ్రహం ఈశ్వరుని అనుగ్రహమే. మచ్చిత్తః. సాయంకాలం ఇంటికి వచ్చి ఈరోజు ఉద్యోగం సక్రమంగా చేసుకుని సుఖంగా ఇంటికి చేరుకున్నాము, ఈశ్వరుని అనుగ్రహము. మచ్చిత్తః. రాత్రి భోజనం చేసేప్పుడు చేయడం అయిన తర్వాత మచ్చిత్తః. ఇటోటోపచారాలు ఏదో చేసి పుస్తకం చదువుకుని మళ్ళీ పడుకుని నిద్రపోయేప్పుడు మచ్చిత్తః. కష్టం ఏమైనా ఉందా? కష్టం లేదు. కొంచెం ఫోకస్ ఉండాలి. అయితే మీకు రహస్యం చెప్తున్నా, మాల తిప్పినట్టు కాదు. మాల తిప్పడం అంటే మెకానికల్గా తిప్పుతారు, అలా కాదు. ఏదో ఒక తంతు కింద కాదు, తంత ఏదో చిరతలు పట్టుకుని ఏదో భజించి అలా కాదు. భావన ముఖ్యం. అంటే ఏమిటి? బయట లోపల బయట ఆ ఈశ్వరుని యొక్క సన్నిధి. ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఈశ్వరుని యొక్క శక్తియే నడిపిస్తోంది ఈ గాలి, ఈ దేహము, ఈ గుండె, కాలేయము, అన్ని అవయవములు, వాక్కు, కన్ను, చెవి, సర్వమునందు ఈశ్వరుని శక్తియే ప్రకటమగుచున్నది అని గుర్తించడం. తన లోపల, తన బయట ఈ సమాజము, ఈ దేశము, భారతదేశము, ఆ మహాత్ముడు ఆయన్ని కష్టపడుతూ దాన్ని పాలిస్తున్నాడు. ఆ దేవుడు కోవిడ్ అనేది ఒకటి పెట్టాడు. ఏదో నడిచిపోతోంది, ఏదో నడుస్తోంది. మహావేగంగా పరిగెడుతున్న సమాజానికి బ్రేకులు వేసినాడు దేవుడు. ఇది కూడా ఏదో ఎందుకో వేశాడు మరి ఆ బ్రేకులు. కరోనా మత్కరో అని బ్రేకు పెట్టాడు. ఏదో ఉంది రహస్యం. ఆ ఈశ్వరుడు నడిపిస్తున్నాడు.
సూర్యుడు చూడు, సూర్యుని ప్రకాశం ఒక వండర్, ఒక ఆశ్చర్య భావన. ఆహా, ఎంత బాగా ప్రకాశిస్తున్నాడు సూర్యుడు. అప్పుడే ఎండలు ముదురుతున్నాయండి ఓయ్, అప్పుడే సూర్యుని యొక్క ప్రకాశము పెరుగుతోంది, చలి వెనక్కిపోతోంది, అప్పుడే ఈశ్వరుడు అప్పుడే తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టినాడు. ఈ రోజుని ఈశ్వరుని అనుగ్రహం వల్ల సత్సంగం చేసుకోగలిగినాము, భగవద్గీతని భావన చేయగలిగినాము. ఎంత పుణ్యం! ఈశ్వరుని అనుగ్రహంతో ఇదంతా సంపన్నమవుతోంది అని మీ లోపల బయట సర్వకాలముల యందు లేకపోతే అన్ని సందర్భముల యందు మీరు ఈశ్వరుణ్ణి భావన చేసుకోవడానికి మీరు చేసే పనులు అడ్డం వస్తాయా? రావు. లేదా ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే మీ పనులకు అది అడ్డం వస్తుందా? రాదు. మీరు చేయాల్సిందల్లా ఆ షిఫ్ట్, ఆ ఫోకస్ పెట్టుకోవడమే. కొంచెం మనస్సు పెట్టుకుని ఆ ఈశ్వరీయ భావనని మీరు పెట్టుకుంటే హృదయంలో ఈశ్వరుడే ఉన్నాడు అని మీకు మీరు చెప్పుకోగలగాలి. మచ్చిత్త సతతం భవ, సర్వకాలముల యందు హృదయమునందు ఈశ్వరుడే ఉన్నాడు అని మీరు చెప్పుకోగలగాలి. ఒకరోజు ఈరోజు హృదయమునందు ఈశ్వరుణ్ణి నేను బాగానే భావన చేసుకోగలిగినాను అనే సంతోషం మీకు కలిగితే చాలు. అలాగే ఇంకో రోజు మీరు కొండలు ఎక్కక్కర్లేదు, సప్త పర్వతములు సప్తగిరులు ఎక్కక్కర్లేదు, సప్త నదుల్లో స్నానాలు చేయనక్కర్లేదు, సప్త క్షేత్రాలని తిరగనక్కర్లేదు, సముద్రాలలో ఏమీ చేయనక్కర్లేదు, లేకపోతే మహాయజ్ఞములు యాగములు చేయనక్కర్లేదు. ఇవన్నీ మీరు చేయనక్కర్లేదండి. ఇంత మటుకు మీరు మనస్సు పెట్టగలిగితే మచ్చిత్త. మీకు చిన్న దృష్టాంతం చెప్తాను. అమ్మాయికి వివాహం అవుతుంది, అత్తవారింటికి పంపిస్తారు, అప్పగింతలు చేసి అత్తవారింటికి పంపిస్తారు. అత్తవారింటికి పంపించిన తర్వాత ఆవిడ మనస్సులో ఆ అత్తవారింటికి వెళ్ళింది. మొన్నటి పొద్దున్న మా అన్నయ్యడి, మా తమ్ముడేడి, మా చెల్లెలేది, మా అక్కది, మా అమ్మది, మా నాన్నది అంటుందా? అందో. వీడు నా భర్త, ఈమె ఇది నా ఇల్లు అనుకుంటుంది. ఇప్పుడు ఆమె చిత్తంలోకి ఆ ఇల్లు పోయి, పాత ఇల్లు పోయి కొత్త ఇల్లు వచ్చేసిందా లేదా? ఆ పాత బంధువులు పోయి కొత్త వాళ్ళు వచ్చేసారా లేదా? సపోజ్ ఈ కొత్త కోడలు నాకు పొద్దున్నే మా అమ్మని నాన్నని చూస్తే కానీ నాకు కుదరదు అందనుకోండి, వీడి కాపురం ఏమవుతుంది? ఆ అమ్మాయి మనస్సులో ఎంత మార్పు వచ్చిందో చూడండి. అంతకుముందు ఏ మనుష్యులతో తాను ఎక్కడ పుట్టి, ఏ ఇంట్లో పుట్టి పెరిగిందో, ఏ మనుష్యులతో వ్యవహరించిందో, ఏ మనుష్యులతో ఆడుకుందో, ఏ మనుష్యులతో గారం చేసిందో, మారాం చేసిందో, తిట్లు తిన్నదో, తల్లి తండ్రి వాళ్ళందరూ మారిపోతారు. పరిచారకులు ఉంటే వాళ్ళు కూడా మారిపోతారు. అక్కడ ఉండే భోజనం అలవాట్లు మారిపోతాయి. అన్ని కొత్త మనుష్యులు, కొత్త ఇల్లు, కొత్త అలవాట్లు, కొత్త సందర్భం, అంతా కొత్త. అయినా కూడా ఆమె ఆ పాతదంతా చెరిపేసి, ఎప్పుడైనా అవసరమైతే వెళ్ళినా పాతదంతా చెరిపేసి ఆ కొత్తదాన్నే తన సొంతం చేసుకుని ఆమె జీవిస్తోందా? అలాగే సంసారానికి విదాయి చెప్పి చాలే ఈశ్వరుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకుని, అది ప్రతిష్ఠ అంటే. ఊరికే ఈ గది కట్టి ప్రతిష్ఠ చేస్తే ఏమైంది? హృదయంలో ప్రతిష్ఠ చేయాలి. ఇక్కడ ఇదే గది, ఇదే గర్భగృహం అంటే ఇదే. ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుని మీరు కూర్చోగలిగితే మీరు కృతార్థులైపోయినారు. చాలా మంచి శ్లోకం. ఈ మచ్చిత్త గురించి నేను ఇంకా చెప్తా. మళ్ళీ వారం వస్తున్నాను, వచ్చి మరింత మచ్చిత్త గురించి చెప్తాను. ఈ శ్లోకాన్ని అందాము. అన్నీ కవర్ చేశాను, మీరు గమనించారో లేదో. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్
న శ్రోష్యసి వినంక్ష్యసి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ